టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ వీడియోలో మనము ఫెరారీ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో లాస్ట్ డే we checked into the hotel and then now we are at Ferrari World. So Ferrari World is such an absolutely thrilling and exciting place. You know, if you love to explore the heights and thrilling rides, then you should definitely visit this and you will definitely enjoy. So manam tickets ani chupichi now we are getting into the Ferrari World actually. సో రేసింగ్ కార్స్ గురించి ఫెరారీ ఒక డిఫరెంట్ మోడల్స్ గురించి తెలిసిన వాళ్ళు దే వుడ్ డెఫినెట్లీ లవ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. అండ్ వాళ్ళు చాలా చూడడానికి కూడా చాలా కార్ కలెక్షన్స్ ఉన్నాయి. ఫెరారీ రేంజ్లో ఉన్న మోడల్స్ మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ బాయ్స్కి చాలా ఫేవరెట్గా అవుతుంది ఈ ప్లేస్ వస్తే మాత్రం ఖచ్చితంగా. సో మీరు ఇంకా ఈ ప్లేస్ విజిట్ చేయలేదంటే డూ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. ఇట్స్ యాక్చువల్లీ వర్త్, యునో యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీకు ఒక ఫుల్ డే కావాలి, ఇందులో అన్ని రైడ్స్ ఎక్కాలి, అన్ని ఏరియాస్ కవర్ చేయాలి అంటే కంపల్సరీ ఒక 1 డే కావాలి మీకు. ఎందుకు అంటే ఎస్పెషల్లీ వెకేషన్ టైమ్స్లో అయితే చాలామంది వస్తూ ఉంటారు. సో క్రౌడ్ ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్లో కూడా క్యూ టైం మినిమం ఒక 30 minutes అలా ఉంటుంది అనమాట. సో మనం దాన్ని మైండ్లో పెట్టుకొని క్యాల్కులేట్ చేస్తూ రావాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు చాలా కలెక్షన్స్, ఫెరారీ యొక్క చాలా కలెక్షన్స్ కార్స్ ఇక్కడ పెట్టారు వాళ్ళు, ఎగ్జిబిషన్ టైప్ అనమాట. చాలా అన్ని హై అండ్ మోడల్స్ ఏదైతే ఉందో వీళ్ళవి అన్నీ పెట్టారు. నాకు దీని గురించి పెద్ద నాలెడ్జ్ ఏం లేదు కాబట్టి సో నేను జస్ట్ చూసి వచ్చాను. బట్ మై హస్బెండ్ రియలీ ఎంజాయ్డ్ దిస్ ప్లేస్ ఎందుకంటే హీ లవ్ ద కార్ మోడల్స్ అండ్ యునో they have this typical mind of getting attracted to such things, so they really enjoy this place. So my husband really enjoyed it. ఇలా లోపల ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఇది చాలా జోన్స్గా కేటగరైజ్ చేశారు. సో లోపల మనకు ఒక మ్యాప్ ఇస్తారు. మ్యాప్ని తీసుకొని మనం జోన్స్ కవర్ చేసుకోవాలి. ఈ రైడ్స్, ఈ రెడ్ కలర్ రైడ్స్ ఏదైతే ఉన్నాయో అండ్ ఈ ఎల్లో కలర్ రైడ్స్, ఇవన్నీ బేసికలీ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఏరియా రైడ్స్ అనమాట. బట్ దే ఆర్ ఆల్ ప్రిటీ థ్రిల్లింగ్ యాజ్ వెల్. కిడ్స్ అంటే మరీ కిడ్స్కి చేసే అంత లేదు. ఈవెన్ యూనో దీస్ ఆర్ ఆల్సో రియలీ థ్రిల్లింగ్ అనమాట. కొంచెం మంచి హైట్లోనే వెళ్తుంది అది కూడా. దిస్ వన్ వాజ్ రియలీ క్యూట్. ఐ రియలీ లవ్ దిస్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ద మోడల్ నేమ్స్ అండ్ ఆల్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ దాట్. అండ్ యూనో యా, అండ్ అక్కడ మీకు చాలా మర్చెండైజ్ కూడా కొనుక్కోవచ్చు. లైక్ ఏదైనా క్యాప్స్, టీషర్ట్స్, కప్స్, బ్యాగ్స్ అలాంటి ఏది కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. బట్ ఇట్స్ లిటిల్ కాస్ట్లీ వెన్ కంపేర్డ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బ్రాండెడ్ ఐటమ్, సో యూ హ్యావ్ టు స్పెండ్ ఇఫ్ యూ వాంట్ బై. అండ్ ఇక్కడ ఇలా చూస్తే మీకు చిల్డ్రన్స్కి అట్రాక్ట్ చేయడానికి చాలా ఉన్నాయి. అండ్ దెన్ దే ఆర్ ప్లే ఏరియాస్ ఆల్సో లైక్ దిస్. లైక్ యూ హ్యావ్ మీకు కొంచెం టైం ఇస్తారు. అందులో 2 teams పార్టిసిపేట్ చేస్తారు. యూ హ్యావ్ టు ఫిక్స్ అండ్ అసెంబుల్ ద పార్ట్స్. ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు విన్ అన్నట్టుగా చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. అండ్ దెన్ లుక్ ఎట్ దిస్ కార్ కలెక్షన్స్. ఓ మై గాడ్, దే ఆర్ రియలీ రియలీ బ్యూటిఫుల్. అండ్ this particular ride is the fastest ride in the Ferrari world and the లాంగెస్ట్ యాజ్ వెల్. చూస్తే అర్థమవుతుంది చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ ఇట్స్ యూనో హైట్లో కూడా, అండ్ ఇట్స్ లైక్ అన్ అడ్రినల్ రష్ ఫర్ షూర్ అనమాట. ఇది ఎక్కితే మాత్రం ఇట్స్ అమేజింగ్. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. కానీ ఇందులో కూడా ఒక ఏమంటారు, ఒక వెయిటింగ్ టైం చాలానే ఉండే, 30 to 40 minutes ఉండే. బికాజ్ యూనో ఫాస్ట్గా వెళ్తుంది బట్ అట్ ద సేమ్ టైం చాలామంది దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెయిట్ చేశారు కాబట్టి ఇట్ వాస్ రియలీ క్రౌడెడ్. ఇంకా మేము స్పెషల్లీ ఈ హాలిడేస్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇది వాస్ సూపర్ క్రౌడెడ్ అనమాట. అండ్ ఇంకొక రైడ్ కూడా ఉంది, దాట్ వాస్ ఆల్సో అన్ అమేజింగ్ రైడ్. మేము చూసాం అది వెయిటింగ్ ఏరియా నుంచి అది వెళ్తున్నప్పుడు చాలా హైట్లో వెళ్ళి సడన్గా డ్రాప్ అవుతుంది అనమాట. అది ఎక్కుదాం అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ చాలా క్రౌడ్ ఉండే. అండ్ హీ టోల్డ్ మీ దట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 60 minutes టు యునో గెట్ ఇన్ టు ద రైడ్. సో అలా చూసుకుంటే, అండ్ మేము సాటర్డే వెళ్ళాం. సాటర్డే ఇట్ విల్ క్లోజ్ at 6 o'clock. సో ఇప్పుడు మనం 1 hour అక్కడ వేస్ట్ చేస్తే వీ కెన్ నాట్ సీ యూనో మిగిలిన రైడ్స్ కానీ మిగిలిన ఏరియాస్ మనం కవర్ చేయలేం కాబట్టి వి డ్రాప్డ్ ఇట్. అండ్ ఆల్సో ఐ వాజ్ లిటిల్ స్కేరీ అబౌట్ ఇట్ బికాస్ దట్ వాజ్ రియలీ హై అనమాట. చాలా పీక్ రైడ్ అన్నది అది, కిడ్స్కి కాదండి ఎస్పెషల్లీ. సో అలా మేము ఫెరారీ వరల్డ్ మొత్తం కవర్ చేసి బయటకు వచ్చేసాము. ఇప్పుడు దిస్ వన్ వీఆర్ గోయింగ్ టు అ ప్లేస్ కాల్డ్ క్లైంబ్ విచ్ ఈస్ అన్ ఇండోర్ స్కై డైవింగ్ ఏరియా. స్కై డైవింగ్ అంటే అందరికి తెలుసు కదా, దుబాయ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టివిటీ అది, విచ్ ఇస్ యూ గో అప్ ఇన్ ద స్కై అండ్ దెన్ యూ డైవ్ ఫ్రమ్ దేర్. సో దట్ ఈస్ స్కై డైవింగ్. సో ఇది వచ్చేసి దాని యొక్క రెప్లికా, వేరే ఒక ఇండోర్ ఏరియాలో యూ ఫీల్ ద స్కై డైవ్ అనమాట. యూ కెన్ ఎక్స్పీరియన్స్ స్కై డైవ్ అనమాట. సో దే హ్యావ్ క్రియేటెడ్ అ సిచ్యువేషన్ వేర్ మనం లోపలికి వెళ్తే దే బ్లో ద ఎయిర్ అండ్ యూ రియలీ ఫీల్ లైక్ యూ ఆర్ డైవింగ్ ఇన్ ద స్కై. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను రెడీ అయ్యి గేరప్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ అనేది తీసుకున్నాను. దీంట్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేవి తీసుకుంటున్నాను. అక్కడ వెళ్తే మనం ఎలా ఫ్లై చేయాలి, హ్యాండ్స్ ఎలా పెట్టాలి, లెగ్స్ ఎలా పెట్టాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాను. అండ్ ఇన్స్ట్రక్టర్ వాజ్ రియల్ నైస్. అండ్ డెమో వీడియోస్ అన్నీ చూశాను.
అన్నీ చూసి వెళ్దాము అన్న టైంలో ఇన్స్ట్రక్టర్ ఒక క్వశ్చన్ అడిగింది, నీకు ఏమైనా ఇంజురీస్ ఉండేనా అని అడిగింది. సో ఇనీషియల్లీ నాకేం గుర్తులేదు కాబట్టి నో ఇంజురీస్ అని చెప్పాను. దెన్ ఆఫ్టర్ దట్ హెసిటేట్ చేస్తూ నేను చెప్పాను, ఎస్ ఐ డూ హ్యావ్ ఎన్ ఇంజురీ ఆన్ మై నీ అనేసరికి, సారీ మ్యామ్ యూ కెనాట్ గో ఇన్ టు దిస్ యాక్టివిటీ అని చెప్పి పక్క కూర్చోమ్మా అని చెప్పేశారనమాట. I was so disappointed, and then I gave this chance to my husband because it was pretty expensive and we cannot waste the ticket. I was so sad, but anyways, at least he could do it. He was not prepared anyways, but then he tried to manage it. So this is how my husband is flying inside. He also really liked it, and this is one of the instructors. Oh my god, she's so well experienced and trained in this but activity, like with so much ease she is doing this. Like ఎంత ఈజీగా ఆమె చేస్తుంది అంటే, లైక్ సింపుల్గా అలా పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, నడుస్తుంది. మనం అందులోకి వెళ్తే యూ ఆర్ రియలీ ఫ్లోటింగ్ ఇన్సైడ్. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ షీ ఈస్ వాకింగ్ దేర్. అలా దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ డే ఇన్ ఫెరారీ వరల్డ్, అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ టు పీపుల్ హూ లవ్ టు ఎక్స్ప్లోర్ హైట్స్, అడ్వెంచర్స్, థ్రిల్స్. దెన్ యూ కెన్ డెఫినెట్లీ విజిట్ దిస్, మస్ట్ విజిట్. సో అలా మేము రూమ్కి వచ్చేసాం, ఫ్రెష్ అయిపోయాం. దెన్ వీ డిసైడెడ్ టు గో టు ద పూల్ బికాస్ వీ హ్యాడ్ ఇనఫ్ టైమ్ టు గో టు ద పూల్. దిస్ ఈస్ అవర్ హోటల్ అండ్ వీ లవ్ ది అట్మాస్ఫియర్ అండ్ ది అంబియన్స్ దట్ వీ స్పెండ్. పూల్లో కూడా వీ హ్యాడ్ ఎ రియలీ గ్రేట్ టైమ్. And water is also really, the weather was also so good. Ala koncham sepu pool lo enjoy chesi, then we went back, we had dinner, and so that's it for the day. Please stay tuned for another beautiful video of Yasel, and see you soon in other video. Till then, bye and take care.